మాఫీ ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి, రైతులను అప్పుల పాలు చేసే ముఖ్యమంత్రి, 60 ఏళ్లు దాటిన రైతులకు బీమా ఇవ్వని ముఖ్యమంత్రి, ఉచిత ఎరువులు ఇవ్వని ముఖ్యమంత్రి, సబ్సిడీ రుణాలు ఇవ్వని ముఖ్యమంత్రి. కేసీఆర్ నిర్ణయాలు రైతుల పాలిట శాపాలనాలి. కేసీఆర్ నిర్ణయాలు రైతుల పాలిట, కేసీఆర్ నిర్ణయాలు రైతుల పాలిట, కేసీఆర్ నిర్ణయాలు రైతుల పాలిట. రైతు సంక్షేమ పథకాలు బంద్ పెట్టిన కేసీఆర్ ను బొంద పెడదాం అనాలి. రైతు సంక్షేమ పథకాలు బంద్ పెట్టిన కేసీఆర్ ను, రైతు సంక్షేమ పథకాలు బంద్ పెట్టిన కేసీఆర్ ను, రైతు సంక్షేమ పథకాలు బంద్ పెట్టిన కేసీఆర్ ను, పంట నష్ట పరిహారం చెల్లించని ముఖ్యమంత్రి, పంట నష్ట పరిహారం చెల్లించని ముఖ్యమంత్రి, కౌలు రైతును ఆదుకోని ముఖ్యమంత్రి, కౌలు రైతును ఆదుకోని ముఖ్యమంత్రి, కల్లాలు తెరవకుండా రైతు కండ్లలో నీళ్లు తెప్పించే ముఖ్యమంత్రి, కల్లాలు తెరవకుండా రైతు కండ్లలో నీళ్లు తెప్పించే ముఖ్యమంత్రి, మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్న ముఖ్యమంత్రి, మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్న ముఖ్యమంత్రి, కౌలు రైతు రైతే కాదన్న ముఖ్యమంత్రి, కౌలు రైతు రైతే కాదన్న ముఖ్యమంత్రి. కేసీఆర్ మాటకు భూములు బీడు పెట్టుకున్న రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి. కేసీఆర్ మాటకు భూములు బీడు పెట్టుకున్న రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి, ఇవ్వాలి. కేసీఆర్ మాటకు భూములు బీడు పెట్టుకున్న రైతులకు నష్ట పరిహారం, ఒడ్లు కొనని రైతులను గోసపెట్టిన ముఖ్యమంత్రి, ఒడ్లు కొనని రైతులను గోసపెట్టిన ముఖ్యమంత్రి. కేసీఆర్ పదవి నుండి తప్పుకో అంటే తప్పుకో అనాలి. కేసీఆర్ పదవి నుండి తప్పుకో, కేసీఆర్ పదవి నుండి తప్పుకో, కేసీఆర్ పదవి నుండి తప్పుకో. పెట్టాలి కేసీఆర్ రాజీనామా వెంటనే, పెట్టాలి కేసీఆర్, పెట్టాలి రాజీనామా వెంటనే. వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. అందరు చెప్పండి, గట్టి కొట్టాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురా నాయన కేసీఆర్ పాలన, వద్దురా నాయన కేసీఆర్ పాలన, వద్దురా నాయన కేసీఆర్ పాలన, వద్దురా నాయన కేసీఆర్ పాలన, వద్దురా నాయన కేసీఆర్ పాలన. బంగారు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు అంటే సిగ్గు 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 అనాలి. బంగారు తెలంగాణలో రైతుల ఆత్మహత్యల, సిగ్గు 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 సిగ్గు. బంగారు తెలంగాణలో రైతుల ఆత్మహత్యల, సిగ్గు సిగ్గు కేసీఆర్. బంగారు తెలంగాణలో రైతులు గోసపడటమా, సిగ్గు 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 సిగ్గు. బంగారు తెలంగాణలో రైతులు గోసపడటమా, సిగ్గు సిగ్గు కేసీఆర్. బంగారు తెలంగాణలో రైతులు గోసపడటమా, సిగ్గు సిగ్గు కేసీఆర్. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. గట్టిగా నాలే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురా నాయన కేసీఆర్ పాలన, వద్దురా నాయన కేసీఆర్ పాలన. పోడు పట్టాలు ఇచ్చేంత వరకు పోరాడుతాం, పోరాడుతాం. 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 రైతు సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడుతాం, పోరాడుతాం. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడుతాం, పోరాడుతాం. రైతులకు కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేంత వరకు పోరాడుతాం, పోరాడుతాం. రైతులకు ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేంత వరకు పోరాడుతాం, పోరాడుతాం. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేంత వరకు పోరాడుతాం, పోరాడుతాం. రైతుల ఐక్యత, వర్ధిల్లాలి. రైతుల ఐక్యత. వర్ధిల్లాలి. జై జవాన్, జై కిసాన్. జై జవాన్, జై కిసాన్. జై జవాన్, జై కిసాన్. జై జవాన్, జై కిసాన్. జై జవాన్. జై
కిసాన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ చప్పట్లు కొట్టుకుంటా గట్టిగా అనాలి కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ గట్టిగా కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ టిఆర్ఎస్ డౌన్ డౌన్ టిఆర్ఎస్ డౌన్ డౌన్ టిఆర్ఎస్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి వైఎస్ షర్మిలమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ షర్మిలక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి గట్టిగా నా చేతెత్తాలి ఒకసారి గట్టిగా వైఎస్ షర్మిలక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ షర్మిలక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ షర్మిలక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ చేతెత్తనాలి అందరూ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ అందరు ఎత్తాలి గట్టిగా జోహార్ వైఎస్ఆర్ జోహార్ 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 జై తెలంగాణ అంటే వైఎస్ఆర్ తెలంగాణ అనాలి గట్టిగా అనాలి జై తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ ఇంకా గట్టిగా అనాలి జై తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ జై తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ జై తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ జై తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ వర్ధిల్లాలి వైఎస్ షర్మిలక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వైఎస్ షర్మిలక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వైఎస్ షర్మిలక్క నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వైఎస్ షర్మిలక్క నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ జై తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ జై తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ జై తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ వద్దురా నాయన కేసీఆర్ పాలన గట్టిగా అనాలి అందరూ వద్దురా నాయన కేసీఆర్ పాలన ఇంకా గట్టిగా అనాలి వద్దురా నాయన కేసీఆర్ పాలన వద్దురా నాయన కేసీఆర్ పాలన ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం పోడు పట్టాలు ఇచ్చేంత వరకు పోరాడుతాం పోరాడుతాం 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 పోడు పట్టాలు ఇవ్వని ముఖ్యమంత్రి మనకొద్దు మనకొద్దు అందరు గట్టిగా అనాలమ్మా పోడు పట్టాలు ఇవ్వని ముఖ్యమంత్రి మనకొద్దు మనకొద్దు వరి వేస్తే ఉరే అన్న ముఖ్యమంత్రి మనకొద్దు మనకొద్దు పంట పొలాలను బీడు భూములు చేసిన ముఖ్యమంత్రి మనకొద్దు మనకొద్దు రైతు రుణమాఫీ ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి మనకొద్దు మనకొద్దు రైతులను అప్పుల పాలు చేసిన ముఖ్యమంత్రి మనకొద్దు మనకొద్దు 60 ఏళ్లు దాటిన రైతులకు బీమా ఇవ్వని ముఖ్యమంత్రి మనకొద్దు మనకొద్దు ఉచిత ఎరువులు ఇవ్వని ముఖ్యమంత్రి మనకొద్దు మనకొద్దు సబ్సిడీ రుణాలు ఇవ్వని ముఖ్యమంత్రి మనకొద్దు మనకొద్దు అందరు గట్టిగా అనాలి సబ్సిడీ రుణాలు ఇవ్వని ముఖ్యమంత్రి మనకొద్దు మనకొద్దు రైతు సంక్షేమ పథకాలు బంద్ పెట్టిన కేసీఆర్ ను బంద్ పెడదాం రైతు సంక్షేమ పథకాలు బంద్ పెట్టిన కేసీఆర్ ను పొందబెడదాం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అమ్మ గట్టిగా అనాలి వైఎస్ షర్మిలక్క గారి నాయకత్వం చెక్ 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 వైఎస్ షర్మిలక్క గారి నాయకత్వం జోహార్ వైఎస్ఆర్ చెక్ చెక్ ఏమంట కొంచెం ఇటు సైడ్ రండి. చెక్ జై తెలంగాణ జై జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ ఈరోజు ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో ఇల్లెందు మండలంలో బుజ్జాయి గ్రామంలో ఈరోజు రైతు గోస కార్యక్రమము ఇంతమంది రైతులతో కలిసి
రైతు పక్షాన నిలబడడానికి, రైతు పక్షాన పోరాటం చేయటానికి ఈ కార్యక్రమంలో అందరం పాలు పంచుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని గుండె నిండా అభిమానంతో ఇంతమంది రాజశేఖర రెడ్డి బిడ్డకు స్వాగతం పలకటానికి, మమ్మల్ని చూడటానికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. రైతు అంటే మోసం తెలియని వాడు, రైతు అంటే భూమినే నమ్ముకున్నవాడు, రైతు అంటే దేవుని మీద భారమేసి పంట పండుతుందో పండదో తెలియదు, వాన వస్తుందో రాదో తెలియదు, లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియదు, అయినా గుండె నిండా నిబ్బరంతో ధైర్యంతో దేవుని మీద భారమేసి భూమిలో దున్ని పంట పండించేవాడే రైతు. ఆ రైతు పెట్టిందే మనకు అన్నం, ఆ రైతు పెట్టిందే మనకు తిండి. రైతే లేకపోతే మనమందరము మాడి మసైపోతాం, అసలు సమాజమే ఉండదు. అలాంటి వాడు రైతు. కానీ ఈ రైతుకు మన రాష్ట్రంలో విలువ ఉందా? ఈ రైతుకు తెలంగాణ రాష్ట్రంలో గౌరవం ఉందా? ఎక్కడుంది? ఈరోజు రైతులు సంవత్సరం మీద సంవత్సరము, సీజన్ తర్వాత సీజను అప్పులు పాలయ్యి పెరిగిపోయి, అప్పులు పెరిగి 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 మోపెడయ్యి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి 8 ఏళ్ళు అయింది కదా, ఈ 8 ఏళ్లలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే పాపం ఎవరిది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాగే ఉండేనా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం పండుగ కాలేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ చేయలేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ మీద మొట్టమొదటి సంతకం పెట్టలేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకి, మహిళలకి పావలా వడ్డీకే రుణాలు ఇవ్వలేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు విత్తనాల మీద సబ్సిడీ ఇవ్వలేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎరువుల మీద సబ్సిడీ ఇవ్వలేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పంట నష్టపోతే పంట నష్టపరిహారం కింద ఎంత డబ్బులు ఇచ్చేవాళ్ళంటే ఆ రోజు గ్రామంలో మా గ్రామాన్ని చేర్చండి, మా గ్రామాన్ని చేర్చండి అని పోటీలు పడి మరీ చేర్చుకున్నారు. ఎందుకంటే పంట నష్టపరిహారం కూడా అంత గొప్పగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. వాస్తవం కాదా? మరి ఆ రోజు అందుకే కదా వ్యవసాయం పండగ అయింది. ఆ రోజు అందుకే కదా దేవుడు దయదలిచి అన్ని వానలిస్తే అంత పంటలు పండి వ్యవసాయం పండగయ్యి రైతు రాజయ్యాడు. మరి ఈ రోజు రైతు పరిస్థితి ఏమిటి? ఈ రోజు రైతు ఎలా ఉన్నాడు? కేసీఆర్ గారు చెప్తున్న మాట, రైతులు కోటీశ్వర్లు అయ్యారట, రైతులు కార్లలో తిరుగుతున్నారట. నిజమేనా? రైతులు కోటీశ్వర్లు అయితే అప్పుల పాలైవి ఆత్మహత్యలు చేసుకుంటారా? రైతులు కార్లలో తిరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారా? ఈరోజు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? అప్పులై కదా. బాగా చెప్పావక్క, అప్పులై కదా. మరి కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు కదా, చేశాడా కేసీఆర్ గారు రుణమాఫీ? ఎంతమందికి చేశాడు? మీలో ఎవరికైనా రుణమాఫీ అయిందా? ఆ రుణం మాఫీ కాకపోతే ఆ వడ్డీ కూడా మీరే కడుతున్నారు కదా. ఆ రుణం ఉండడంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు కదా. మరి కొత్త రుణాల కోసం బయటికి వెళ్తున్నారు కదా. బయట మళ్ళీ 2-3 రూపాయలు వడ్డీ పడుతుంది కదా, అది మీరే కడుతున్నారు కదా. అప్పులకు అప్పులు, వడ్డీలకు వడ్డీ. ఇదే కదా రైతుల బతుకు. ఇదే కదా రైతుల బతుకు. ఈరోజు ఏ విధంగా ఆదుకుంటున్నాడు రైతుని కేసీఆర్ గారు? ఇంతమంది ఎస్సీలు ఉన్నారు ఇక్కడ. ఏం చెప్పాడు కేసీఆర్ గారు? 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పలేదా? ఎవరికి ఇచ్చాడు 3 ఎకరాల భూమి? ఒక్కరికైనా ఇచ్చాడా? 3 ఎకరాల భూమి ఎస్సీలకు ఎవరికి వచ్చింది? ఎన్నిసార్లు దళితులను మోసం చేశాడు కేసీఆర్ గారు? దళిత ముఖ్యమంత్రి అని మోసం చేశాడు. 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు.
అవును, ఇప్పుడు దళిత బంధు ఇస్తాడట. ఇప్పుడు దళిత బంధు ఇస్తాడట. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? ఎవరికైనా వచ్చిందా దళిత బంధు? 10 లక్షల రూపాయలు ఎవరికైనా వచ్చిందా? అమ్మా, మీకు 3 ఎకరాల భూమి ఇచ్చుంటే ఆ భూమి విలువే ఈరోజు 5 లక్షలు 10 లక్షలు అయితే అదే 15 లక్షలు అదే 30 లక్షలు విలువ చేసేది. 3 ఎకరాల భూమి ఇస్తానని వాగ్దానం చేసి 3 ఎకరాల భూమి ఇవ్వకుండా మళ్ళీ మిమ్మల్ని బోల్టా కొట్టించడానికి మళ్ళీ దళిత బంధు 10 లక్షలు ఇస్తానంటున్నాడు. భూమి విలువ ఎక్కువ 10 లక్షలు ఎక్కువ? భూమి ఇచ్చాడా? భూమి మీద మాట నిలబెట్టుకున్నాడా? మరి దళిత బంధు మాట నిలబెట్టుకుంటాడా? మీకు 3 ఎకరాల భూమి ఇస్తే ఈరోజు 15 లక్షలు 30 లక్షలు ఆ భూమి విలువ చేసేది. ఆ భూమిలో మీరు పంటేస్తే కనీసం ఎకరాకి 1,00,000 రూపాయలు సంపాదించినా కూడా 3 ఎకరాలకు 3 లక్షలు సంపాదించినా కూడా 7 ఏళ్లకు అదే 20 లక్షలు అయ్యేది కదా. అంటే కేసీఆర్ గారు మీకు ఎంత బాకీ? 30 లక్షలు భూమి విలువ, 20 లక్షలు పంట విలువ, అంటే 51 లక్ష విలువ. ఆ 51 లక్ష కేసీఆర్ గారు మీకు బాకీ పడ్డాడు. మరి 51 లక్ష కేసీఆర్ గారు మీకు బాకీ పడ్డాడు కదా, పైసా అయినా ఇచ్చాడా? ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు దళిత బంధు కింద 10 లక్షలు ఇస్తాడట. అది కూడా కలుపుకుంటే కేసీఆర్ గారు మీకు 61 లక్ష రూపాయలు ఇప్పటికే బాకీ పడ్డాడు. కేసీఆర్ గారు వచ్చినా, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చినా కాలర్ పట్టుకొని నిలదీయండి. కాలర్ పట్టుకొని 61 లక్ష రూపాయలు ప్రతి దళిత కుటుంబానికి నువ్వు ఇవ్వాలి కేసీఆర్. ఎక్కడ పోయినాయి డబ్బులు? ముందు డబ్బులు కక్కండి, ఆ డబ్బులు కట్టినాక ఓట్ల కోసం రండి అని కేసీఆర్ ను టిఆర్ఎస్ పార్టీని నిలదీయండి. దళితులను ఈరోజు ఘోరంగా మోసం చేశాడు కేసీఆర్ గారు. దళితులకు ఎక్కడైనా గౌరవం ఇస్తున్నాడా కేసీఆర్ గారు? అసలు దళితులను మనుషులుగా చూస్తున్నాడా కేసీఆర్ గారు? లేదు. అసలు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు కేసీఆర్ గారి దృష్టిలో మనుషులే కాదు. అసలు ఈరోజు ఆదివాసులకు పోడు పట్టాలు ఇస్తానని చెప్పి కేసీఆర్ గారు ఎన్ని సంవత్సరాలైంది? ఇన్ని సంవత్సరాలైనా 1 ఎకరానికైనా పోడు పట్టాలు ఇచ్చాడా కేసీఆర్ గారు? ఏం చెప్పాడు కేసీఆర్ గారు? నేను అధికారులు వస్తాము, కుర్చీ వేసుకొని వచ్చి కూర్చుంటాము, ఇక్కడే పరిష్కరిస్తామని చెప్పాడు కేసీఆర్ గారు. మరి ఎందుకు పరిష్కరించలేదు? వచ్చి కూర్చోడానికి కుర్చీ లేక పరిష్కరించడే లేదా? లేకపోతే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి లేక పరిష్కరించలేదా? లేకపోతే కేసీఆర్ గారికి చేతగాక పరిష్కరించలేదా? చేతగాక పరిష్కరించలేదు, చిత్తశుద్ధి లేక పరిష్కరించలేదు. కేవలం మీ ఓట్లతో పని కేసీఆర్ గారికి. ఓట్లు వచ్చినప్పుడల్లా మీ దగ్గరికి వస్తాడు, దొంగ హామీలు ఇస్తాడు, ఓట్లు వేయించుకున్నాక వెళ్ళిపోతాడు. రేవు దాకే ఓడమ రేవు దాటినాక బోడమల్లన్న బోడి గుండు కొడుతున్నాడు కేసీఆర్ గారు. అర్థమైతుందా అమ్మా? అర్థమైతుందా తల్లి? అక్క అర్థమైతుందా? అసలు పోడు భూముల పట్టాలు ఇస్తానని చెప్పి ఎన్ని సంవత్సరాలైంది? రాజశేఖర రెడ్డి గారు ఉండగా పోడు భూములకు పట్టాలు ఇచ్చాడు, అసైన్డ్ ల్యాండ్లకు పట్టాలు ఇచ్చాడు. ఎంతమంది దళితులు బాగుపడ్డారు, ఎంతమంది ఎస్టీలు బాగుపడ్డారు. దాదాపు 6 లక్షల ఎకరాలకు ఎస్సీలకు ఎస్టీలకు రాజశేఖర రెడ్డి గారు భూ పంపిణీ చేశాడు. అంటే అది రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం కదా. మరి కేసీఆర్ గారు 1 సెంటు భూమైనా భూ పంపిణీ చేశాడా? 1 సెంటు 1 ఎకరా ఏ కుటుంబానికైనా ఇచ్చాడా కేసీఆర్ గారు? 1 హామీ అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? నిలబెట్టుకోలేదు. ఈరోజు ఎస్సీలను ఎస్టీలను ఘోరంగా మోసం చేసిన మోసగాడు కేసీఆర్ గారు. అసలు మనుషులుగానే చూడటం లేదు కేసీఆర్ గారు వాళ్ళను. ఈరోజు మహిళలు మా భూములను తీసుకోకండి అని మహిళలు వెళ్ళి అడిగినా కూడా వాళ్ళ జుట్లు పట్టుకొని లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లలో వేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఇదేమైనా ప్రజాస్వామ్యమా? ఇది ఏమైనా ప్రజలుండే స్వామ్యమా? లేదు. కేవలము పాలకులు వాళ్ళ దగ్గర అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు పాలిస్తున్నారు. అసలు మనుషులుగా కూడా వ్యవహరించడం లేదు, మృగాల్లాగా వ్యవహరిస్తున్నారు. మహిళలని కూడా చూడకుండా ఒక దళిత మహిళను, మరియమ్మను అనే ఆమెను పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలను పెట్టి చేసి ఆమెను పోలీస్ స్టేషన్లోనే చంపేశారు. అంటే ఆ దళిత మహిళ కాదా?
ఆమె గౌరవం లేదా? ఎవరు పట్టించుకున్నారు ఆమె గురించి? ఈరోజు ఎస్టీ మహిళలు ఎంతమంది చంటి పిల్లల తల్లిలని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లలో పెట్టారు, లాఠీలతో కొట్టారు, నానా చాకరీ చేయించుకున్నారు. ఆఖరికి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే తప్ప కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. అసలు మహిళలకు గౌరవం ఉందా కేసీఆర్ గారి పాలనలో? మహిళలు మనుషులుగా చూస్తున్నారా? మహిళల మాన ప్రాణాలకు ఈరోజు రక్షణే కాదు, అసలు విలువ కూడా లేదు. ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతుంది. మహిళలు రోడ్ల మీద సాయంత్రం అయితే నడవాలంటే భయపడుతున్నారు. మహిళల కథ అటుంచండి, కనీసం చిన్న పిల్లల మాన ప్రాణాలకు కూడా రక్షణ లేదంటే కేసీఆర్ గారు ఊరేసుకొని చచ్చిపోవాలి. ఒడ్ల విషయానికి వస్తే ఈరోజు కేసీఆర్ గారు చేసినదేంటి? ఒడ్ల విషయానికి వస్తే కేసీఆర్ గారు పోయిన యాసంగిలో 52 లక్షల ఎకరాలలో వరి పండిస్తే ఈ సంవత్సరము కేవలం 35 లక్షల ఎకరాలలో మాత్రమే వరి పండించారు. అంటే కేసీఆర్ గారు వరి వేయొద్దండి అన్నందుకు 17 లక్షల ఎకరాలలో రైతులు అసలు వరే వేయకుండా మానేశారు. 17 లక్షల ఎకరాలలో రైతులు నష్టపోయారు. 17 లక్షల ఎకరాలలో రైతులు నష్టపోవడమే కాకుండా రైతు కూలీలకు కూడా పని లేకుండా పోయింది. కేవలము కేసీఆర్ గారు చెప్పిన ఒక్క మాట వల్ల వాళ్ళ దగ్గర పొలాలున్నాయి, వరి పండించగలరు, పోయిన యాసంగి వరి వేసుకున్నారు, కానీ ఈ యాసంగి వరి వేయలేదు అంటే, పొలాలుండి నీళ్లుండి వరి వేయలేదు అంటే కేసీఆర్ గారు చెప్పిన ఒక్క మాట వల్ల. అన్నీ ఉండి అల్లు నోట్లో శని అన్నట్టు కేసీఆర్ గారి నోట్లో నుంచి వచ్చిన ఒక్క మాట వల్ల ఈరోజు 17 లక్షల ఎకరాలలో ఈరోజు వరి వేయలేదు రైతులు. పాపం ఎవరిది? తప్పు ఎవరిది? కేసీఆర్ గారిది కాదా? కుక్కలు పడ్డా, దొంగలు పడ్డా 6 నెలలకు కుక్కలు మురిగాయట. దొంగలు పడ్డా 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఎప్పుడో ఫిబ్రవరిలో కేంద్రం వాళ్ళు ఎన్ని లక్షల టన్నులు ఇస్తారు వడ్లు అని మన రాష్ట్రాన్ని తెలంగాణను కేసీఆర్ గారిని అడిగితే అప్పుడు కేసీఆర్ గారు ఒక్క మీటింగ్కు వెళ్ళింది లేదు, గింత ఇస్తామని చెప్పింది లేదు. తీరా వడ్లు చేతికొచ్చిన తర్వాత ఇప్పుడు 40 లక్షల టన్నులు రా రైస్ ఇస్తామని చెప్తున్నాడు కేసీఆర్ గారు. అయ్యా కేసీఆర్ గారు, ఈ ఇంగితము ఈ బుద్ధి ముందే ఉండుంటే ఇంతమంది రైతులు మోసపోయే వాళ్ళు కాదు కదా. ఈ ఇంగితము ఈ బుద్ధి ఈ మాట ముందే చెప్పుంటే మన రైతులు బిందాసుగా వరి వేసుకునే వాళ్ళు కదా. ఇప్పుడు 17 లక్షల ఎకరాలలో వరి వేయలేదు అంటే కారణం నువ్వు కాదా? ఈ బుద్ధేదో ముందే ఉండుంటే, ఈ మాటేదో ముందే చెప్పుంటే ఎంతమంది రైతులు కనీసం వాళ్ళ అప్పులు తీర్చుకోవడానికైనా సహాయపడేది కదా. ఈరోజు నువ్వు వరి కొననన్నావని కదా 10 లక్షల టన్నులు దాదాపు రైతులు ఈరోజు మిల్లర్ల దగ్గర దోపిడికి గురయ్యారు. మిల్లర్ల దగ్గర పాపం 600-700కు మద్దతు ధర ఉండి కూడా తక్కువకు అమ్ముకున్నారంటే కారణం ఈరోజు కేసీఆర్ గారు చెప్పిన మాట కదా. మరి ఇంతమంది రైతుల దగ్గర మిల్లర్లు దోచుకున్నారే, దానికి నష్టపరిహారం ఎవరిస్తాడు కేసీఆర్? ఈరోజు రైతులు పొలాలలో ఫ్లెక్సీలు కట్టుకున్నారు. కేసీఆర్, నువ్వు చెప్పిన ఒక్క మాట వల్ల మేము వరి వేసుకోలేదు, మరి మా పరిస్థితి ఏమిటి అని ఈరోజు ఫ్లెక్సీలు కట్టుకున్నారు అంటే కేసీఆర్ గారు తలదించుకోవాలి, కేసీఆర్ గారు సిగ్గుపడాలి. వాస్తవం కదా. ఈరోజు 17 లక్షల ఎకరాలలో రైతులు వరి వేయకుండా మానేసుకున్నారు, బీడు భూముల్లా వదిలేసుకున్నారు. మరి వారి నష్టం ఎవరు భరిస్తారు? కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. 17 లక్షల ఎకరాలలో రైతులు అలాగే బీడు భూముల్లాగా వదిలేసుకున్నారు, లేకపోతే ఇతర పంటలేసి నష్టపోయారు. వాళ్ళందరికీ 25,000 చొప్పున ప్రతి ఎకరానికి కేసీఆర్ గారు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఈ 10 లక్షల టన్నులు కూడా ఇప్పటి వరకు మీరు కొనరన్నారని రైతులు మిల్లర్ల దగ్గర దోపిడీ పాలయ్యారు. వాళ్ళందరికీ కూడా కేసీఆర్ గారు నష్టపరిహారం కింద డబ్బులు చెల్లించాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా వడ్లను అమ్ముకోని రైతులకు కూడా కేసీఆర్ గారు ఇన్ని నెలలు
దాదాపు 5-6 నెలలు ఆత్మక్షోభకు గురి చేశాడు. బిక్కు బిక్కుమనుకుంటూ బతికారు రైతులు. వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం అనుకుంటారో లేకపోతే బోనస్ అనుకుంటారు, వాళ్ళందరికీ కూడా మద్దతు ధర పైన కనీసం 20% ఎక్కువ ఇచ్చి కొనాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. అసలు ఎన్ని రకాలుగా మోసం చేశాడు రైతును కేసీఆర్ గారు. అసలు రైతు అనే వాడికి మోసం అంటేనే తెలియదు, వ్యవసాయంలో మోసమే లేదు, రైతుకు అసలు మోసమే తెలియదు. కానీ కేసీఆర్ గారు మాత్రం రైతులని మోసం చేయడమే పనిగా పెట్టుకొని మోసం చేస్తున్నాడు. ఇది కాదా ఈరోజు వాస్తవం? మొక్కజొన్నని మోసం చేశాడు, సన్న బియ్యం వేయండి అని మోసం చేశాడు, పసుపు కొనుగోలని మోసం చేశాడు, ఒడ్లు వేయొద్దండి అని మోసం చేశాడు, వరి వేస్తే ఉరి అని ఎన్ని రకాలుగా మోసం చేయలేదు కేసీఆర్ గారు. మొక్కజొన్న అని మోసం చేశాడు, సన్న బియ్యం వేయండి అని మోసం చేశాడు, పసుపు కొనుగోళ్ళని మోసం చేశాడు, మిర్చికి పంట నష్టపరిహారం అని మోసం చేశాడు, షుగర్ ఫ్యాక్టరీ అని మోసం చేశాడు, వరి వేస్తే ఉరి అని మోసం చేశాడు, రుణమాఫీ అని మోసం చేశాడు, విత్తనాల మీద సబ్సిడీ అని మోసం చేశాడు, ఉచిత ఎరువులని మోసం చేశాడు, యంత్రలక్ష్మి అని మోసం చేశాడు, పంట బీమా ఎత్తేసి మోసం చేశాడు. అసలు కేసీఆర్ గారు ఎన్ని రకాలుగా మోసం చేశాడు రైతుని. రైతులందరూ ఈరోజు తిరగబడాలి. కనీసం పంట పండించిన రైతుకి కనీసము ఆ పంట పండిస్తే ఆ పంట మీద లాభం వస్తుంది అన్న నమ్మకం కూడా ఈరోజు కోల్పోయాడు. అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. రైతులందరూ కేసీఆర్ గారి మీద తిరగబడాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతుల పక్షాన నిలబడడం కోసమే, రైతులకున్న సమస్యలు ఎత్తి చూపడం కోసమే పాదయాత్రలో భాగంగా ఈరోజు రైతు గోస కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా మీ అందరికీ మాటిస్తున్నామమ్మా, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా మీరు ఆశీర్వదించిన రోజున మేము మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. కౌలు రైతు కూలీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం. మీ అందరూ ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదించిన రోజున మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం. ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా, ఆ ఇల్లు కూడా ఆ ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేద బిడ్డ ఉచితంగానే చదువుకునేలా మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి. చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటట్టు మొదటి సంతకం దాని మీదే పెడతాం. మీరు ఆశీర్వదించండి. ఇంట్లో ఒక్కరికి కాదు, ఎంతమంది వృద్ధులుంటే అంతమందికి పెన్షన్ వచ్చేటట్టు మేము చేస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తామని మాట మీద నిలబడే రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నాను. మరొక్కసారి మీ అందరూ సమయం చేసుకొని వచ్చినందుకు, ఈ రోజంతా మాతో గడుపుతున్నందుకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. జై షర్మిలక్క. అందరు చేతెత్తి గట్టిగానమ్మా, అందరు చేతెత్తాలి. జై షర్మిలక్క, జై షర్మిలక్క.
అణువణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. అణు అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. ప్రతి గుండెకు అండగుంటనంటూ నడిచే యాత్ర. తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర. తెలంగాణలో మన షర్మిలక్క
మనిషిగా కదులుతున్న పాత్ర మూగ గొంతు పక్షమై మారు మ్రోగు యాత్ర అన్నీ చూసిందే అందుకే ముందడుగేసిందే మన రాతలు గీతలు మార్చగా రాజన్న బిడ్డే వచ్చింది శర్మిలమ్మే వచ్చింది తన మెట్టి నింట్లో నా పుట్టెడు కష్టాలు చూసి అమ్మల్లే కల్లి చెమ్మను చూసగా ఉంటానంటుంది ఎండగుంటానంటుంది ఓ పులిసే పుత్తై వస్తుంది చదివితే కొలువులు రావాయే పిల్లలు ఆగం అయిపోయే రైతుల దియరి గోసాయే దిక్కు దివాణం లేదాయే రాజన్న సల్లని సూపులో ఎదిగిన పల్లె సీమలన్నీ రాజకీయ కొట్లాటలతోనే నలుగుతున్నాయే కళ్ళ చూసి పల్లె పల్లెకు కదిలింది రాజన్న దీవెనతో అమ్మ శర్మిలమ్మ అభయం ఇస్తుంది నేనున్నానంటూ డబలు బెడ్రూము ఇస్తానంటే దొరగారు ఉన్న గుడిసె కూడా బూడబీకి ఎదురు చూస్తూ ఉన్నాము ఓ పులిసే పుత్తై వస్తుందే పోరు బిడ్డ ముందడుగేస్తుందే మన కోసం ఉంటానందే శర్మిలమ్మ శబదం చేస్తుందే రుణమాఫీ చేస్తానంటే నమ్మి అప్పు తెచ్చే రైతన్నా ఉడొడ్డి మీద వడ్డీ
రక్తమది. అమరుల ప్రాణ త్యాగాలు అన్నీ వృధా అయిపోయే, అన్నీ వృధా అయిపోయే. అప్పటి కన్నా హీనంగా తెలంగాణ తెరలైపోయే, కులము మతమని విడదీసి పాలిస్తున్నారే. కూడుబెట్టే పని ఒక్కటి లేదు, అన్ని స్వార్థాలే. ఆడపిల్ల బయటికెళ్ళాలంటే రక్షణ కరువాయే. పగలు నడి రోడ్డు పైనే హత్యలు శురువాయే. అన్నీ చూసిందే అందుకే ముందడుగేసిందే. మన రాతలు గీతలు మార్చగా రాజన్న బిడ్డే వచ్చింది, షర్మిలమ్మే వచ్చింది. తన మెట్టి నిట్లోన పుట్టెడు కష్టాలు చూసి అమ్మల్లే కట్టి చెమ్మను చూచగా ఉంటానంటుంది, ఎండగుంటానంటుంది. పుట్టే పుట్టై వస్తుందే పొరు బిడ్డ ముందడుగేస్తుందే. మన కోసం ఉంటానందే షర్మిలమ్మ శబదం చేస్తుందే. జెండా నగరై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా నగరై ఊరూరును కదిలి, జెండా నగరై ఊరూరును కదిలి. నీలి రంగులో నిండుదనం, పాలపిట్టలో అమ్మతనం, యువతనాన్ని నడిపించరణం, మహిళలకే ప్రాధాన్యతనం, మాట తప్పని మహాగుణం, తెలంగాణకు గొప్ప వరం. భవిష్యత్తు తరాల బతుకుల కోసం షర్మిలక్కకు అండగా ఉందాం. జెండా నగరై ఊరూరును కదిలి, జెండా నగరై ఊరూరును కదిలి. పడుగు జనానికి ధైర్యం నింపా, వలస జీవుల బతుకులు చూపా, నిరుద్యోగులకు అండగా నిలవ, యువతరాన్ని ముందుకు నడుప.
కదిలి జెండా నగరై ఊరూరును కదిలి అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా మీకోసం నేను నిలబడతా మిమ్మల్ని కూడా నిలబెడతా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ షర్మిలా రాయిలా రాజన్న బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా నిరుత్సాహ మాటలన్నీ నిలువున దొక్కే నిండైన గుండెతో ముందుకే అడుగే నిరుత్సాహ మాటలన్నీ నిలువున దొక్కే నిండైన గుండెతో ముందుకే అడుగే గురి కలిగిన ఆశయంతో వెనుదిరుగా నిరోషంతో రాయిలా ఓ షర్మిలా రాయిలా వీర బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా గురి తప్పని బాణములాలు పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా రాయిలా ఓ షర్మిలా రాయిలా
జోహార్ వైఎస్ఆర్, జయ హో షర్మిలక్క. అక్కగమా చెల్లెగమా ముందర నడువు, ఎవడా పగలడో నిన్ను షర్మిలక్కాడుగు. మా దిక్కుగని హక్కుగై దొంగల తరుము, ఏడమారె తెలంగాణ బ్రతుకులు అని అడుగు. ఆ కట్టు బొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు. ప్రతి గడపను అడుగు, మీ తండ్రి పేరు తీయగానే రాలెను కన్నీటి బొట్టు. ఇప్పటికీ కనుల ముందు కదలాడుతుంది ఒట్టు. ప్రతి గడపను అడుగు, మీ తండ్రి పేరు తీయగానే రాలెను కన్నీటి బొట్టు. మా అక్కగమా చెల్లెగమా ముందర నడువు, ఎవడా పగలడో నిన్ను షర్మిలక్కాడుగు. మా దిక్కుగని హక్కుగై దొంగల తరుము, ఏడమారె తెలంగాణ బ్రతుకు
వెలుచున్న పాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ తోడబుట్టిన అక్కగా నేను పోరాటం చేయాలనుకున్నాను. ప్రాణం పోయేదాకా అవసరమైతే పోరాటం చేస్తా. బంగారు తెలంగాణ మళ్ళీ సాధ్యం చేసుకుందాం. ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే మన షర్మిలక్క పాఠాలై ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే షర్మిలక్క పాఠాలై ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే మన షర్మిలక్క పాఠాలై ప్రజల సంక్షేమమే బంగారు తెలంగాణయని ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కుపాదమై వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు సాహసమై అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కుపాదమై వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు సాహసమై అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కుపాదమై వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు సాహసమై ప్రజలలో ప్రజగా కలిసిపోయే పాత్ర మూగ గొంతు పక్షమై మారు మ్రోగు యాత్ర మనసున్న మనిషిగా కదులుతున్న పాత్ర మూగ గొంతు పక్షమై మారు మ్రోగు యాత్ర మనసున్న మనిషిగా కదులుతున్న పాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ అణు అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర ప్రతి గుండెకు అండగుంటనంటూ నడిచే యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ జోహార్ 60 ఏళ్ళ ఆశల మేడ కూలిపోయిందే తెలంగాణ బతుకు ఇంకా తెరలైపోయిందే సింత జయ్యకే సిన్నక్క సిన్న ఆశుందే చీకటి గూడున కొత్త దీపం వస్తుంది ఎట్టా బతికి
వస్తే కొలువులు రావాయే పిల్లలు ఆగం అయిపోయే మన పిల్లలు ఆగం అయిపోయే రైతుల దియరి గోసాయే దిక్కు దివాణం లేదాయే దిక్కు దివాణం లేదాయే రాజన్న సల్లని సూపులో ఎదిగిన పల్లె సీమలన్నీ రాజకీయ కొట్లాటలతోనే నలుగుతున్నాయే కళ్ళ చూసి పల్లె పల్లెకు కదిలింది రాజన్న దీవెనతో అమ్మ శర్మిలమ్మ అభయం ఇస్తుంది నేనున్నానంటూ డబలు బెడ్రూము ఇస్తానంటే దొరగారు ఉన్న గుడిసె కూడా బీగి ఎదురు చూస్తూ ఉన్నాము ఓ పుడితే పుట్టై వస్తుందే పోరు బిడ్డ ముందడుగేస్తుందే మన కోసం ఉంటానందే శర్మిలమ్మ శబదం చేస్తుందే రుణమాఫీ చేస్తానంటే నమ్మి అప్పు తెచ్చే రైతన్నా నమ్మి అప్పు తెచ్చే రైతన్నా ఉడొడ్డి మీద వడ్డీ అంటూ గడ్డి పెట్టినాడు పెద్దన్నా గడ్డి పెట్టినాడు పెద్దన్నా ఎన్నికలప్పుడు చెప్పిన ఎన్నో మాటలు ఎటుపాయే రాష్ట్రం కోసం పోరే చేసిన వీరుడు ఏమాయే సింత చెయ్యకే సిన్నక్క శర్మిలమ్మే వస్తుంది ఈ సినమాటకు కట్టుబడే రాజన్న రక్తమది అమరుల ప్రాణ త్యాగాలు అన్నీ వృధా అయిపోయే అన్నీ వృధా అయిపోయే అప్పటి కన్నా హీనంగా తెలంగాణ తెరలైపోయే కులము మతమని విడదీసి పాలిస్తున్నారే కూడుబెట్టే పని ఒక్కటి లేదు అన్ని స్వార్థాలే ఆడపిల్ల బయటికెళ్ళాలంటే రక్షణ కరువాయే పట్టపగలు నడి రోడ్డు పైనే హత్యలు శురువాయే అన్నీ చూసిందే అందుకే ముందడుగేసిందే మన రాతలు గీతలు మార్చగా రాజన్న బిడ్డే వచ్చింది శర్మిలమ్మే వచ్చింది తన మెట్టి నింట్లో నా పుట్టెడు కష్టాలు చూసి అమ్మల్లే కట్టి చెమ్మను చూచగా ఉంటానంటుంది ఎండగుంటానంటుంది ఓ పుట్టే పుట్టై వస్తుందే పొరు బిడ్డ ముందడుగేస్తుందే మన కోసం ఉంటానందే శర్మిలమ్మ శబదం చేస్తుందే జెండా నగరై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా నగరై ఊరూరును కదిలి జెండా నగరై ఊరూరును కదిలి నగరై ఊరూరును కదిలి పడుగు జనానికి ధైర్యం నింప వలస జీవుల బతుకులు చూప నిరుద్యోగులకు అండగా నిలవ యువతరాన్ని ముందుకు నడుప కార్మికుల కన్నీళ్లను తుడ్చ నిరుపేదల తన రాతను మార్చ నీతిగల్ల పరిపాలన కోసం ఖ్యాతి
ఇటు సైడ్ రా. ఇక్కడికి వస్తుంది అమ్మ తోడు కలిపి అమ్మ जरगा हेलो भैया इधर ये लोग मिलते ना लोकल में थोड़ा आगे आके मिलो అక్కడ కెమెరా లాంచ్ చేసుకుంటే మీ నియమాన్ని తీసుకుంటాం ప్రాబ్లం లేదు కెమెరా లాంచ్ కొంచెం ఫోటో దింపే భాస్కర్ గారు దిగండి ఫోటో దిగండి అమ్మ నువ్వు జరగమ్మ
సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా రాజంటే సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా స్వార్థాన్ని అనుగద్రొక్కి రాజ్యాన్ని తిరిగి కట్ట రాయిలా ఓ షర్మిలా రాయిలా మహారాణిలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా మీకోసం నేను నిలబడతా, మిమ్మల్ని కూడా నిలబెడతా. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ షర్మిలా రాయిలా రాజన్న బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా నిరుత్సాహ మాటలన్నీ నిలువున ద్రొక్కే నిందైన గుండెతో ముందుకే అడుగే నిరుత్సాహ మాటలన్నీ నిలువున ద్రొక్కే నిందైన గుండెతో ముందుకే అడుగే ఆశయంతో వెనుదిరుగని రోషంతో రాయిలా ఓ షర్మిలా రాయిలా వీర బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా గురి తప్పని బాణంలాలు పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా రాయిలా ఓ షర్మిలా రాయిలా తెలంగాణలా అణువణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ అణువణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర అణువణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర ప్రతి
ప్రతి గుండెకు అండగుంటనంటూ నడిచే యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర, తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్. పక్షమై ఇది గర్జించు పాత్ర, ప్రతి అట్టును అడ్డగించి అణగద్రొక్కు యాత్ర. ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర, ప్రతి అట్టును అడ్డగించి అణగద్రొక్కు యాత్ర. ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర. వైఎస్ఆరు ఆశయాలే తన ఈ గుండె చప్పుడై గాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర. చరిత్రనే తిరగరాసి రగులుచున్న పాత్ర, గాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర. చరిత్రనే తిరగరాసి రగులుచున్న పాత్ర పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్. తోడబుట్టిన హక్కుగా నేను పోరాటం చేయాలనుకున్నాను. ప్రాణం పోయేదాకా అవసరమైతే పోరాటం చేస్తాం. బంగారు తెలంగాణ మళ్ళీ సాధ్యం చేసుకుందాం. ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై, వైఎస్ఆర్ మాటలే మన షర్మిలక్క పాఠాలై. ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై, వైఎస్ఆర్ మాటలే షర్మిలక్క పాఠాలై. ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై, వైఎస్ఆర్ మాటలే మన షర్మిలక్క పాఠాలై. ప్రజల సంక్షేమమే బంగారు తెలంగాణయని, ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర. తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర, ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర. తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్. అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కుపాదమై, వైఎస్ఆరు పథకాలకు సానబెట్టు సాహసమై. అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కుపాదమై, వైఎస్ఆరు పథకాలకు సానబెట్టు సాహసమై. అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కుపాదమై, వైఎస్ఆరు పథకాలకు సానబెట్టు సాహసమై. ప్రజలలో ప్రజగా కలిసిపోయే పాత్ర, మూగ గొంతు పక్షమై మారు మ్రోగు యాత్ర. మనసున్న మనిషిగా కదులుతున్న పాత్ర, మూగ గొంతు పక్షమై మారు మ్రోగు యాత్ర. మనసున్న మనిషిగా కదులుతున్న పాత్ర పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్. అణు అణువున
అణువణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర అణువణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర ప్రతి గుండెకు అండగుంటనంటూ నడిచే యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ జోహార్ 60 ఏళ్ళ ఆశల మేడ కూలిపోయిందే తెలంగాణ బతుకు ఇంకా తెరలైపోయిందే సింత జయ్యకే సిన్నక్క సిన్న ఆశుందే చీకటి గూడున కొత్త దీపం వస్తుంది ఎట్టా బతికేదే అక్క ఎట్టా బతికేదే కడుపు చించుకుంటే కాలం మీదికొచ్చే ఎట్టా బతికేదే మనమెట్టా బతికేదే ఏడేళ్ల పొద్దు నేడు తెలంగాణ వచ్చి ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే ఉన్నది చూడే అక్కడే ఉన్నది చూడే అన్నీ చూసిందే అందుకే ముందడుగేసిందే మన రాతలు గీతలు మార్చగా రాజన్న బిడ్డే వచ్చింది శర్మిలమ్మే వచ్చింది తన మెట్టి నింట్లో నా పుట్టెడు కష్టాలు చూసి అమ్మల్లే కంటి చెమ్మను చూసగా ఉంటానంటుంది అండగుంటానంటుంది ఆ పుడిచే పొద్దై వస్తుందే పొరు బిడ్డ ముందడుగేస్తుంది మన కోసం ఉంటానందే శర్మిలమ్మ శబదం చేస్తుంది చదివితే కొలువులు రావాయే పిల్లలు ఆగం అయిపోయే రైతుల దియరి కోసాయే దిక్కు దివాణం లేదాయే రాజన్న సల్లని సూపులో ఎదిగిన పల్లె సీమలన్నీ రాజకీయ కొట్లాటలతోనే నలుగుతున్నాయే కళ్ళ చూసి పల్లె పల్లెకు కదిలింది రాజన్న దీవెనతో అమ్మ శర్మిలమ్మ అవయం ఇస్తుంది నేనున్నానంటూ డబలు బెడ్రూము ఇస్తానంటే దొరగారు ఉన్న గుడిసె కూడా బూడబీకి ఎదురు చూస్తూ ఉన్నాము ఓ పుడితే పొద్దై వస్తుందే పొరు బిడ్డ ముందడుగేస్తుందే మన కోసం ఉంటానందే శర్మిలమ్మ శబదం చేస్తుంది రుణమాఫీ చేస్తానంటే నమ్మి అప్పు తెచ్చే రైతన్నా నమ్మి అప్పు తెచ్చే రైతన్నా రాష్ట్రం కోసం పోరే చేసిన వీరుడు ఏమాయే సింత జయ్యకే సిన్నక్క శర్మిలమ్మే వస్తుంది ఈ సినమాటకు కట్టుబడే రాజన్న రక్తమది అమరుల ప్రాణ